పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 84వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి అనేక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారండి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దత్తాత్రేయుణ్ణి గట్టిగా పరిచయం చేశారు. అంతకుముందు తెలియదు అని కాదు, తెలుసు, తక్కువగా తెలుసు. వీరు వారి యొక్క ప్రస్థానంలో భాగంగా దత్తాత్రేయుణ్ణి ఊరూరా కూడా తీసుకువెళ్ళారు అని చెప్పేసి తప్పక చెప్పవలసి ఉంటుంది. ఆ విధంగా దత్తాత్రేయుణ్ణి మనందరికీ కూడా అందించిన వారు శ్రీ స్వామీజీ. రెండవది, వారు వారి శిష్యులందరితోనూ కూడా ఎల్లప్పుడూ సత్కర్మలు ఆచరింపజేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్లకు పాపాలు తొలగి పుణ్య బలము అనేది పెరుగుతూ ఉంటుంది. మూడవది, వేద పోషణ, శాస్త్ర పోషణ అద్భుతంగా చేస్తూ ఉన్నారు వారు వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలల ద్వారా. నాలుగవది, వారు ముఖ్యంగా ఉద్యమంలాగా చేస్తూ ఉన్నటువంటిది భగవద్గీత. లక్షలాది మందికి భగవద్గీతను బోధిస్తూ, పరీక్షలు తీసుకుంటూ, వారికి పట్టాలిస్తూ, వేలాది మందితో భగవద్గీత పారాయణలు చేయిస్తూ, అర్థం కూడా తెలియజేస్తూ, ఈ విధంగా ఇంటింటికి కూడా భగవద్గీత వెళ్ళాలి అని వారు సంకల్పించి ఉద్యమంలాగా నడిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యంగా వారి యొక్క జీవితంలో నేను గమనించింది, దేవాలయాలు నిర్మించడము, నిర్వహించడము చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కడెక్కడ వారి ఆశ్రమాల్లో దేవాలయాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అర్చకులు ఉంటారు, నిర్వహణ కూడా చాలా బాగుంటుంది. వారు చేసినటువంటి ఉపన్యాసాలు చూసుకుంటే రామాయణ, భారత, భాగవతాది ఎన్నో గ్రంథాలు వారి జీవితంలో వారు ఉపన్యసించారు. మధ్య మధ్యలో నామ సంకీర్తన చేయిస్తూ వారు చేసేటటువంటి ఉపన్యాసాలు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులందరూ కూడా వారి ఉపన్యాసాలు వింటూ ఉంటారు, ఎంతో సంతోషపడుతూ ఉంటారు. వారు ఇదే విధంగా మరెన్నో జన్మదినోత్సవాలు చేసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ, దత్త మార్గాన్ని మరింతగా వారు ప్రజల్లోకి తీసుకువెడుతూనే ఉంటారు అని కూడా నేను భావిస్తూ ఉన్నాను.